నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం ఈ నెల 10వ తేదీ నుండి గ్రామాలలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. శాసనసభ్యుని పిలుపు. కదిరి పట్టణంలో పందులు, కుక్కలు నిర్మూలించాలని మున్సిపల్ కౌన్సిలర్ల వినతి. కరోనా మరణాలపై తప్పుడు సమాచారం అందించవద్దు. మౌలిక వసతులు తీర్చాలని బీజేపీ డిమాండ్. రైతు పండించిన విత్తన కాయలు రైతు ద్వారానే స్వీకరించి తిరిగి రైతులకే పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు కదిరి నియోజకవర్గంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం 35,000 క్వింటాళ్ల విత్తన సేకరణ పూర్తి చేశామని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు కదిరి పట్టణంలోని రైతు భరోసా కేంద్రం గోడౌన్ వద్ద ఆయన సేకరించిన విత్తన కాయల ప్రాసెసింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 64-65 రూపాయలు కిలోకు చొప్పున రైతుకు గిట్టుబాటు ధర చెల్లించి విత్తన వేరుశనగకాయలు కొనుగోలు చేసి రైతులకు ఆ మొత్తాన్ని వారంలోపు వారి ఖాతాలకు జమ చేస్తున్నట్టు ఆయన వివరించారు. పూర్తి ప్రాసెసింగ్ చేసి నాణ్యమైన విత్తనకాయలను 1,564 రూపాయలకు రైతుకు 40% సబ్సిడీపై అందిస్తున్నట్టు ఆయన వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ నెల 10వ తేదీ నుండి గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు తమ యొక్క పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ పంపిణీ మొత్తం 3 విడతల్లో నిర్వహిస్తామని, కనుక మొదటి విడత 10వ తేదీ నుండి గ్రామాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడి నుంచి విత్తనకాయలు తీసుకోవాలని, అలాగే రెండవ విడత 15-20 తారీఖుల మధ్య రిజిస్ట్రేషన్ చేసుకుంటే 25వ తేదీన వారికి విత్తనకాయలు అందిస్తామని, అలాగే 25వ తేదీ నుండి 3వ విడత రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులందరికీ కాయలు అందజేస్తామని ఆయన అన్నారు. కనుక రైతులు ప్రస్తుత కరోనా ఉధృతి నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తూ తమ యొక్క పేర్లను నమోదు చేసుకొని తమకు కావలసినటువంటి విత్తనకాయలను తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. రైతులకు అత్యధికంగా 3 బస్తాలు అనగా 90 కేజీలకు ఈ కాయలు అందుబాటులో ఉంటాయని, కనుక వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ మరియు ఇతర వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. డిలే అవుతుందన్న ఉద్దేశంతో ఈసారి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈరోజు మన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారు ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశెనగ సేకరణ మరియు ప్రాసెసింగ్
సందర్శిస్తూ ఈరోజు మార్కెట్ యార్డుకు సార్ వారు విచ్చేశారు. ఇక్కడ ప్రభుత్వము సేకరించబోయే విత్తనాన్ని పరిశీలించడము, అదేవిధంగా ప్రాసెసింగ్ కూడా ఎలా జరుగుతుంది అన్న విషయాలు కూడా సార్ వారు పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడ నిల్వ చేసిన స్టాక్స్ను కూడా వారు పరిశీలిస్తూ ఉన్నారు. ఈరోజు కదిరి నియోజకవర్గానికి సంబంధించి రాబోయే ఖరీఫ్ సీజన్కి వేరుశెనగ విత్తన సేకరణ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. గౌరవ ఏడీ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, మార్కెట్ యార్డుకు సంబంధించిన అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్లు, సభ్యులు, స్థానిక సర్పంచులందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతోంది. దాదాపుగా మనకు 35,000 క్వింటాళ్ళు ఈ సంవత్సరానికి సంబంధించి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అధికారులందరూ కూడా టార్గెట్ రీచ్ అయ్యి 35,000 పైచీలకు క్వింటాళ్ళ వేరుశెనగ విత్తనాన్ని పూర్తిగా స్థానిక రైతుల దగ్గర నుంచే ఈరోజు మనం సేకరించాం. గతంలో లాగా ఎక్కడి నుంచో ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి కాకుండా పూర్తిగా మన విత్తనమే, మన రైతులు పండించినటువంటి విత్తనాన్ని ఏ గ్రామంలో పండించిన రైతుల దగ్గర గిట్టుబాటు ధర కల్పిస్తూ 64 నుంచి 65 రూపాయలు కిలోకి ప్రభుత్వమే సేకరించి వారం రోజుల లోపలే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో ఇప్పటికే వేయడం జరుగుతోంది రైతాంగానికి. మరి అదేవిధంగా ఆ సేకరించిన విత్తనాన్నింటినీ కూడా పూర్తిగా ప్రాసెస్ చేసి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి 2 స్టాటిక్ యూనిట్లు అయితేనేమి, అదేవిధంగా ఆర్బీకేల పరిధిలో, వివిధ ఆర్బీకేల పరిధిలో దాదాపుగా ఒక 36 వరకు మొబైల్ యూనిట్ల ద్వారా సేకరించిన ప్రతి విత్తనాన్ని కూడా పూర్తిగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు అన్నిటికీ కూడా పంపించడం జరుగుతోంది. పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారో, మరి సచివాలయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఈరోజు మనకు విత్తనాలన్నీ కూడా ఎక్కడికక్కడ రైతులకు వాళ్ళ గ్రామం దగ్గరే, వాళ్ళ ఇంటి దగ్గరే ఈరోజు అందించే కార్యక్రమం జరుగుతోంది. మరి ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా మరి గ్రామాల్లో వాళ్ళ ఆర్బీకే పరిధిలో వాళ్ళ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా, స్థానిక సెక్రటేరియట్కి సంబంధించినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల 15వ తారీఖున మొదటి విడతగా విత్తనాలు అక్కడే ఆర్బీకే పరిధిలోనే వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి 2వ విడతకు సంబంధించి 15 నుంచి 20వ తారీఖు వరకు కూడా రిజిస్ట్రేషన్లు చేసుకునే కార్యక్రమం కొన్ని గ్రామ పంచాయతీల్లో జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖున విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. మరి 3వ కార్యక్రమం 20 నుంచి 25వ తారీఖు, 15, 20, 25 5 రోజుల తేడాతో మొత్తం అందరి రైతులకు కూడా ఈ నెల 25వ తారీఖుకి పూర్తిగా విత్తనాలు అందించే కార్యక్రమం జరుగుతోంది. మరి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే సబ్సిడీ రేటు కూడా ప్రకటించారు. 52 రూపాయలు, అంటే 1564 రూపాయలతో 30 కిలోల బ్యాగుని ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. 1 ఎకరా పైన ఉన్న ప్రతి రైతుకు కూడా 3 కిలోల విత్తనం ఇవ్వడం జరుగుతుంది. 50 సెంట్ల లోపు ఉన్న వాళ్ళకి 1 బ్యాగు, ఎకరం లోపల ఉన్న వాళ్ళకి 2 బ్యాగులు, ఎకరం కంటే ఎక్కువ ఎంత ఉన్నా కూడా 3 బ్యాగులు చొప్పున ప్రతి బ్యాగుకు 30 కిలోల బ్యాగులు ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా మీ డేట్లు, ఏ పంచాయతీలకు ఇచ్చినటువంటి డేట్లలో ఆయా గ్రామ పంచాయతీల ఆ గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ విత్తనాన్ని అంతా కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు అందరూ కూడా పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి పూర్తి కరోనా విపత్తు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా పూర్తిగా జాగ్రత్తలు వహించి ఎవరు కూడా గుంపులుగా లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో కానీ, విత్తనాలు తీసుకునే సమయంలో కానీ పూర్తిగా ఏ గ్రామానికి ఆ గ్రామం సపరేట్గా ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ మంది కూడా రైతులు ఒకచోట గుమ్ముకూడే అవసరం లేకుండా చాలా ప్రశాంతంగా గుంపులు లేకుండా తీసుకునే అవకాశం ఉంది. తొందరపడకుండా, గుంపులు లేకుండా పూర్తిగా కరోనా నిబంధనలన్నీ కూడా పాటిస్తూ విత్తనాలన్నీ కూడా
తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. విత్తనం కూడా ఇప్పుడే పరిశీలించినాం. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా ఉంది విత్తనం. మంచి నాణ్యమైన విత్తనాలు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నాణ్యమైన విత్తనాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు రైతాంగానికి ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఓవైపు గిట్టుబాటు ధర కేవలం స్థానిక రైతుల దగ్గరే ఈరోజు దాదాపుగా మూట 2,500 రూపాయల పైన పెట్టి మనము 44 కేజీల మూట 2,500 రూపాయల పైన ఇచ్చి కొంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు 40% సబ్సిడీతో మళ్ళా కూడా విత్తనాలకు సంబంధించిన విత్తనం కూడా ఈరోజు రైతాంగానికి ఇవ్వగలుగుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతాంగం అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ మొత్తం 1819 క్వింటాలు ప్రక్రియ జరిగింది సార్. ఎర్రజొడ్డివి వచ్చేసి ఇవి పట్నంవి అంటే కొన్ని పంపించేసినాం సార్. గురుపల్లి అయితే కంప్లీట్గా అయిపోయినాయి. అక్కడ 600 బ్యాగ్స్ అయిపోయింది. లాస్ట్ టైం అలాట్మెంట్ తక్కువ వచ్చినాయి, చాలా మంది తక్కువ వచ్చినాయి. మరి అలాట్మెంట్ కదిరి పట్టణాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి గజగజాడిస్తూ ఉండగా, మరోవైపు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించుకునే రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉండారని, అదే నేపథ్యంలో పట్టణంలో పారిశుద్ధ్య లోపాలు అక్కడక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కారణంగా వెంటనే పట్టణంలో విస్తరించినటువంటి పందులు, కుక్కలను వెంటనే నిర్మూలించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు కౌన్సిలర్లు ఈరోజు కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీలను కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోబోయే చర్యలపై ఆమె వివరించారు. తిరుపతి నుంచి కానీ వాళ్ళని పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రే డాగ్స్ని క్యాచ్ చేసుకొని అక్కడ ఈ ఏబిసిఆర్వి ప్రోగ్రామ్ అనేది చేయటం జరిగేది. అయితే ఈ కరోనా ఈ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందుబాటులో లేకపోవడం వలన వాళ్ళు కూడా మనకి అందుబాటులోకి రావడం జరగలేదు. అయితే కొంచెం ఈ స్ట్రే డాగ్స్ అలాగే ఇవి ఎక్కువ అవటం వల్ల కొద్దిగా పబ్లిక్ అనేది సఫర్ అవుతున్నారని ఈరోజు మన గౌరవ సభ్యులు రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ స్ట్రే డాగ్స్ పట్టించడానికి ఉన్న అవకాశాన్ని బట్టి, అంటే ఇప్పుడు ధర్మవరంలో కూడా వాళ్ళు పట్టించారని చెప్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది ఒకసారి వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. కదిరి ప్రభుత్వ వైద్యశాలలో కరోనా మహమ్మారి మృదంగం మోగిస్తూ ఉండగా శాసనసభ్యుడు మాత్రం ఏమీ జరగనట్టు అంతా సర్వసాధారణంగా ఉన్నట్టు చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందని, ఎంతో బాధాకరంగా ఉందని బీజేపీ హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. డాక్టర్లను తెలుసుకొని అక్కడ పరిస్థితులను పూర్తిగా క్షుణ్ణంగా బీజేపీ జిల్లా పార్టీ మరియు జిల్లా పార్టీకి సంబంధించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉత్తమ్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు నాగేంద్ర గారు మరియు మైనుద్దీన్ గారు మరి అందరం పోయి చాలా క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి మా రాష్ట్ర అధ్యక్షుడు పంపించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్లో జవహర్ రెడ్డి గారితో మాట్లాడి, జవహర్ రెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడారు. మరి నేను కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. నిన్న జరుగుతున్నటువంటి కదిరిలో ఉన్నటువంటి పరిస్థితులు మరి కలెక్టర్ గారు కూడా నాతో మాట్లాడి ఖచ్చితంగా హాస్పిటల్లో ఉన్న లోపాలన్నీ మేము సరిచేస్తాం, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం. మరి ఆక్సిజన్ ఇక్కడ వెంటిలేటర్స్ ఇన్ని ఉన్నాయనే విషయం నా దృష్టికి రాలేదు. దాదాపు 70 ఉన్నాయి సార్ అంటే ఆ విషయం నా దృష్టికి రాలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఆక్సిజన్ ట్యాంక్ కూడా 1000 లీటర్లు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సరిపోయేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కొక్క వెంటిలేటర్కి నిమిషానికి 15 లీటర్లు కావాలంటే 20 వెంటిలేటర్లు పనిచేసినట్టే 5 నిమిషాల్లో 1000 లీటర్లు అయిపోతుంది. మరి ఇంత సుదీర్ఘంగా నిన్న చెప్పి సమస్యలందరి మీద మరి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద లిస్టు రెడీ చేసి కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత మరి ఇమీడియట్గా కలెక్టర్ గారు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గురితో సబ్ కలెక్టర్స్ మరి డిఎఫ్తో కలిపి కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఒక బాధాకరమైన విషయం ఏమంటే మరి ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో మరి నేను ఉండగానే ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. కోవిడ్ సెంటర్లో మా ముందర ఎమ్మెల్యే గారి ముందర కళ్ళ ముందరే దాదాపు 2 చనిపోవడం జరిగింది ఇమ్మీడియట్గా. మరి ఇంత దారుణంగా దాదాపు ఈ 4 రోజుల నుంచి దాదాపు 10-15 మంది ఈ రోజు చనిపోతే మరి ఎమ్మెల్యే గారు ఎంత నిర్లక్ష్య ధోరణితో నిన్న మాట్లాడిన మాటలు మీడియాలో కానీ ఈరోజు పేపర్కి వచ్చింది చాలా బాధాకరం. ఏదో బీపీ షుగర్ వల్ల అస్తమా వల్ల చనిపోయినారు కానీ ఇవన్నీ మీరు వదంతులు నమ్మొద్దని మరి అనడం వల్ల మరి మేము జవహర్ రెడ్డి గారికి ఏపీ గవర్నమెంట్కి రాసిన లెటర్ కానీ లేదా కలెక్టర్ గారు విచారించిన తర్వాత ఇవన్నీ వాస్తవం కాదా అని ఎమ్మెల్యే గారిని ఒకసారి చుట్టుగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి నిన్న 12 మంది చనిపోతే మా కళ్ళ ముందర చనిపోతే రాత్రి అంతా నిద్ర రాలా మాకు. ఎందుకంటే కళ్ళ ముందర చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. డాక్టర్లు ఏడ్చినారని చెప్పినా కూడా నీకు ఎటువంటి కనకరం లేకుండా మీరు మాట్లాడిన మాట వదంతులు నమ్మద్దండి. ఇక్కడ 100 బెడ్స్ ఉన్నాయి, ఎటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఆక్సిజన్ పూర్తిగా ఉంది మనకి ఇక్కడ. మరి రాయచోటు నుంచి మరి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారని చెబుతున్నారు. 100% 100 బెడ్లు ఉన్న మాట వాస్తవమే, కానీ సౌకర్యాల విషయంలో మేము మాట్లాడాం. వెంటిలేటర్స్కు సంబంధించిన వరకు దాదాపు హిందూపూర్కు సంబంధించి 7,000 లీటర్ల ట్యాంక్ అక్కడ ఉంది. ఇక్కడ కూడా దాదాపు ఒక 10,000 లీటర్ల ట్యాంక్ బిగించినట్లయితే మనకి 20-25 వెంటిలేటర్స్ పనిచేస్తాయని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ పూర్తిగా ఇక్కడ అనస్థిషియన్ కానీ దానికి వెంటిలేటర్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ లేరని నిన్న చెప్పడం జరిగింది. మరి నిన్న నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులకి, మీరు వీళ్ళంతా చనిపోవడం 60 సంవత్సరాల పైబడిన వారు చనిపోయినారు.
వీళ్ళందరూ కరోనాతో సరిపోలేదు అని మీరు అంటే మీరు ఇదే మాట డాక్టర్లతో చెప్పించగలరా? మరి ఎక్కడ చూసినా సరిపోతున్నారు. ఇక్కడ వాస్తవం, ఈ వాస్తవాన్ని మీరు జీర్ణించుకోవాలి. ఎందుకు మీరు ఊరికనే బేసిజాలకు పోయి అనవసరమైన మాటలు, ఇక్కడ ఎవరు సరిపోలేదు, ఇక్కడ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి, నిన్నటి వరకు భోజనాలు పెట్టేదానికి దిక్కులేదు, నిన్నటి వరకు భోజనాలు కవర్లు అందించడం జరిగింది, నిన్నటి వరకు నీకు దాదాపు ఇప్పుడు ఒక ఈ 10 మంది కానీ 12 మంది కానీ డాక్టర్ షార్టేజ్ అవుతున్నారు. వెంటిలేటర్స్ కానీ ఇక్కడ పని చేస్తూ ఉన్నట్లయితే దాదాపు ఈ 12 మందిలో 7-8 మంది బతికే వాళ్ళని. మరి ఇవి మీ చెవులకి వినిపించలేదా? ఎందుకు మీరు శాసనసభ్యులుగా ఉండి ఒక డాక్టర్గా ఉండి ఫాస్ట్ పిస్టేజ్ పోయి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా, బీజేపీ పార్టీ జిల్లా పార్టీ నా వంతు కృషిగా మా రాష్ట్ర అధ్యక్షుడికి తెలియపరిచినాం, నిన్న జవహర్ రెడ్డి గారికి కూడా తెలియపరిచినాం. ఆయన వచ్చేసి మన కలెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది, కలెక్టర్ గారు నాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా మీరు బేసిజాలు మానుకొని దాదాపు 5,000 లీటర్లన్న మినిమం గ్యాస్ ట్యాంక్ను మీరు తెచ్చిచ్చినట్లయితే, ఇప్పుడైనా మీరు అసెంబ్లీ చేసినట్లయితే కొంతమంది ప్రాణాలు మనం ఖచ్చితంగా రక్షించే వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు ఒక వారం లోపల లేదా 4-5 రోజుల లోపల అవకాశం ఉన్నంత వీలు చూసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద మీరు గ్యాస్ ట్యాంక్ను ఏర్పాటు చేయకుండా, ఆక్సిజన్ ట్యాంక్ కానీ మీరు ఏర్పాటు చేయకుండా పోతే, వెంటిలేటర్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ మీరు చేయకుండా పోతే ఖచ్చితంగా అక్కడ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలు కాపాడాలని అడుగుతూ ఉంటే దాదాపు 4 సార్లు విజిట్ చేసి ప్రతిసారి నువ్వు ఎప్పుడు పోయినా ఎటువంటి సమస్య లేదంటావు. ఈరోజు కోవిడ్ పేషెంట్లతో 2-3 డాక్టర్లు ఈరోజు కోవిడ్తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వెంటిలేటర్స్ సంబంధించిన విషయంలో ఎక్స్పర్ట్స్ను మీరు ఇమీడియట్గా యుద్ధ ప్రతిపత్తి మీద కలెక్టర్ గారితో మీరు కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడినాను. అదేవిధంగా ఆక్సిజన్ ట్యాంక్ కొంచెం 5,000 లీటర్లకు సంబంధించిన ఆక్సిజన్ ట్యాంక్ నింపినట్లయితే 10-15 రోజుల్లో వచ్చే ముప్పు నుంచి మనం కాపాడుకోవడం వీలవుతుంది. అలా కాకుండా ఫాస్ట్ పిస్టేజ్ పోయి ప్రతిరోజు ఇక్కడ బాగుంటాయి సౌకర్యాలనే విషయాన్ని పక్కన పెట్టి దయచేసి మీరు ఈ విషయంలో ఎటువంటి రాజకీయం చేయకుండా వెంటిలేటర్స్, సరైన భోజనాలు, ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మన కుటుంబంలోనే 60 సంవత్సరాల తర్వాత మరి బీపీ షుగర్ ఉంటే మన వాళ్ళు కానీ వెంటిలేటర్స్ సౌకర్యం లేక చనిపోతే మనకెంత బాధ ఉంటుందనే విషయాన్ని ఒక కుటుంబ సభ్యునిగా నువ్వు, ఒక శాసనసభ్యుడు అంటే ఈ నియోజకవర్గానికి నువ్వు కుటుంబ సభ్యునిగా భావించి ఇలాంటి మాటలు మాట్లాడకుండా, ఎవరు చనిపోలేదనే మాట మాట్లాడకుండా దయచేసి ఇప్పటికైనా మీరు శాసనసభ్యులుగా నేను మాట్లాడడం జరిగింది. ఆ విషయం మీద మీరు కూడా ఫాలోఅప్ చేయండి. నేను కూడా లెటర్ రాసినాను. 4-5 రోజులకు కూడా మీరు స్పందించకుండా పోతే, లేదంటే నిన్న చనిపోయిన వాళ్ళంతా కూడా వెంటిలేటర్ సౌకర్యం లేక కాదు వాళ్ళ వ్యాధులతో చనిపోయినారని మీరు డాక్టర్లతో చెప్పించండి. లేదా సాక్షాత్తు నాకు డాక్టర్లు చెప్పారు వెంటిలేటర్లు లేకపోవడం వల్ల చనిపోయినారని. ఆ విషయాన్ని మీరు గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో 4-5 రోజుల లోపల యుద్ధ ప్రతిపత్తి మీద ఆక్సిజన్ ట్యాంకర్ ఏర్పాటు చేసి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మీ హాస్పిటల్లో ఎంత లోపం ఉండాలనే విషయం మీద మరి మీ పార్టీ నాయకులు ఈరోజు గ్లౌజులు ఇస్తున్నారు, మీ పార్టీ నాయకులు మాస్కులు ఇస్తున్నారంటే నీ తలకాయ ఆడబెట్టుకోవాలో ఆలోచన చేయాలి ఒకసారి. అంటే గవర్నమెంట్ నుంచి మీరు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని ఈ విషయాన్ని మీరు చెప్పినట్లు కదా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ విషయాలన్నీ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆక్సిజన్ ట్యాంకర్ను ఏర్పాటు చేసి వెంటిలేటర్స్ అని పనిచేయడానికి కావాల్సిన అనస్థిషియన్ కానీ స్పెషలిస్టులు మీరు పిలిపించేసి వీలైనంత తొందరగా కదిల్లో ప్రాణాలు బతికించమని శాసనసభ్యునికి మరొకసారి చేతులు ఇచ్చి నమస్కారం చెబుతున్నా. ఎందుకంటే మా స్థాయిలో మేము ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్తో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నాకు కూడా ఫోన్ చేశాడు. దయచేసి అది ఫాలోఅప్ చేసి మీరు యుద్ధ ప్రతిపత్తి మీద కూడా తెప్పించకపోతే 4 రోజుల తర్వాత అదే గవర్నమెంట్ హాస్పిటల్లో దీక్ష కూర్చోవడానికి కూడా ఎదుకాడమని ఈ సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ నుంచి తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. కోవిడ్ రోగులకు సరైన పౌష్టికాహారం అందటం లేదన్న ఆరోపణల నేపథ్యంలో పర్యాటక శాఖ ద్వారా అనంతపురం శిల్పారామంలో కోవిడ్ చికిత్స పొందుతున్న రోగులకు అందించే భోజనం తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరియు ఐఎన్పిఆర్ ఇతర శాఖల అధికారులు తనిఖీ చేశారు.
కోవిడ్ సోకిన ప్రతి వ్యక్తికి రోజుకు 350 రూపాయల ఖర్చుతో బలవర్ధకమైన ఆహారాన్ని అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ద్వారా శిల్పారామంలో తయారవుతున్నటువంటి ఆహార పదార్థాలు, వాటిని ప్యాకింగ్ చేస్తున్నటువంటి విధాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా సమీక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం ఈ నెల 10వ తేదీ నుండి గ్రామాలలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. శాసనసభ్యుని పిలుపు. కదిరి పట్టణంలో పందులు, కుక్కలు నిర్మూలించాలని మున్సిపల్ కౌన్సిలర్ల వినతి. కరోనా మరణాలపై తప్పుడు సమాచారం అందించవద్దు. మౌలిక వసతులు తీర్చాలని బీజేపీ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.